హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే సాధన చేసి సాధించండి. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది గుంటూరు జిల్లా చిన్నపలకలూరు గ్రామంలో ఉన్న పురాతనమైన మహిమాన్వితమైన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం మరియు ఈ ఆలయ పరిధిలో ఉన్న ఇతర దేవతల విశేషాలు తెలుసుకుందామండి. ఈ ఆలయం ఒక దేవుడికే కాదు అనేక దేవతల నివాస స్థలంగా ప్రసిద్ధి చెందిందండి. అయితే స్థానిక పెద్దల కథనాల ప్రకారం ఈ ఆలయం శతాబ్దాల క్రితం గ్రామ పెద్దలచే స్థాపించబడింది. వ్యవసాయం మరియు వర్షాలు గ్రామ రక్షణ కోసం స్వామిని ఇష్టదైవంగా పూజించడం మొదలైంది. కాలక్రమేణా ఇతర దేవతల ఆలయాలు కూడా ఇక్కడ స్థాపించబడ్డాయి. ఒక రెండు మాటలు చిన్నపలకలూరు గ్రామం గురించి తెలుసుకుందామండి. చిన్నపలకలూరు గ్రామం వ్యవసాయం ఆధారంగా జీవించే శాంతమైన గ్రామం. ఈ గ్రామానికి ఆధ్యాత్మిక హృదయంగా నిలిచింది శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం. పూర్వకాలం నుంచే గ్రామ ప్రజల కష్టసుఖాల్లో ఈ ఆలయం భాగంగా ఉంది. అయితే శ్రీ చెన్నకేశవ స్వామి అనగా శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత సుందరమైన స్వరూపం అండి. చెన్న అంటే అందమైన అని అర్థం, కేశవ అంటే శ్రీహరి అని అర్థం, అందమైన శ్రీహరి అని అర్థం అండి. శ్రీ చెన్నకేశవ స్వామి అనగా శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత సుందర స్వరూపం అని మనందరికీ తెలుసు. అయితే చెన్నకేశవ అంటే అర్థం తెలుసా మీకు? తెలీదా? అయితే చెప్తాను వినండి. అందమైన శ్రీహరి అని అర్థం. చెన్న అంటే అందమైన, కేశవ అంటే శ్రీహరి అని అర్థం. ఈ స్వామిని దర్శిస్తే మనసుకు శాంతి మరియు కుటుంబానికి సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి గజస్తంభం. ఇప్పుడు మనం ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న పవిత్రమైన గజస్తంభం గురించి తెలుసుకుందామండి. గజస్తంభం అనేది ఆలయానికి రక్షణగా, శుభశక్తికి ప్రతీకగా స్థాపించబడుతుందండి. పూర్వకాలంలో ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా గజస్తంభాన్ని దర్శించి తర్వాతనే ప్రధాన దేవాలయంలోకి ప్రవేశించేవారండి. గజస్తంభం అంటే అర్థం తెలుసా అండి మీకు? ఓకే, నేను చెప్తానండి. గజం అంటే శక్తి, స్తంభం అంటే స్థిరత్వం. అందుకే గజస్తంభం ఆలయ పవిత్రతకు, స్థిరమైన భక్తికి చిహ్నంగా భావిస్తారండి. చిన్నపలకలూరు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈ గజస్తంభం ఆలయ సంప్రదాయాలను గర్వంగా నిలబెడుతుందండి. ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో తూర్పు వాకిలిని ప్రత్యేకంగా తెరవబడుతుందండి. తూర్పు వాకిలిని వైకుంఠ ద్వారంగా భావిస్తారు. ఈ ద్వారం ద్వారా భక్తులు దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ప్రవేశించినంత పుణ్యం లభిస్తుందని విశ్వాసం అండి. ముక్కోటి అంటే ఏమిటంటే, ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలు ఈ రోజున స్వామిని దర్శించడానికి వైకుంఠంలో చేరతారని పురాణ నమ్మకం. అందుకే ఈరోజు చేసే దర్శనం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. మీరు ఇది గమనించారా? మనకి చాలా దిక్కులు ఉన్నాయి, కానీ ముక్కోటి ఏకాదశి రోజున తూర్పు దిశే ఫేసింగ్ మనం దేవుణ్ణి చూస్తే చాలా మంచిది అని చెప్పి అంటారు. అలా ఎందుకు అంటారంటే సూర్యోదయానికి, శుభారంభానికి ప్రతీక. అంతేకాకుండా తూర్పు వాకిలి ద్వారా స్వామిని దర్శించడం కొత్త జీవన మార్గానికి ఆరంభంగా భావిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం చేసి ఏకాదశి వ్రతం పాటిస్తారు. ఈ రోజున స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహిస్తారు. భక్తులు కుటుంబ శాంతి మరియు ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, దానికి జవాబు తెలిస్తే కామెంట్లో చెప్పండి. లేదు అంటే 1 మినిట్ తర్వాత ఇదే వీడియోలో నేనే చెప్పేస్తాను. శ్రీ మహావిష్ణువు భార్యల్లో భూదేవి ఒకరండి. అయితే ఈ భూదేవికి మరో పేరు ఉంది. ఆ పేరు మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి.
అయితే లక్ష్మీదేవితో పాటు భూదేవి కూడా విష్ణువుని పక్కన దర్శనమిస్తుంటారండి. ఇది సంపద, స్థిరత్వం, సహనం అనే తత్వాలను సూచిస్తుందండి. భూదేవి అని శాస్త్రాలు అంటారు. నేలాదేవి అని భక్తులు పిలుస్తారండి. ఓకేనా. భూదేవికి మరో పేరు నేలాదేవి అండి. నేలాదేవి అంటే గ్రామాల్లో గుడి దగ్గర సహజంగా పిలుచుకునే పేరు నేలాదేవి. సో మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ముందుగానే తెలిస్తే కామెంట్లో చెప్పండి, మరేం పర్వాలేదు. ఓకేనా. మీరు చూస్తున్నారు కదండి ప్రదక్షిణ విధానము. అంటే మనం గుడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రదక్షిణ నియమాన్ని పాటించాలండి. అలా పాటించి ఆ ప్రదక్షిణలు చేయాలి. ఈ విషయం ముందుగానే అందరికీ తెలుసండి. లక్ష్మీదేవి సంపద అంటే ఆస్తి, శుభం అంటే మంచి, ఐశ్వర్యం అంటే ధనం, ఆస్తులు, వీటన్నిటికీ అధిష్టాన దేవత. అంటే సంపద, శుభం, ఐశ్వర్యానికి అధిష్టాన దేవత అని మనందరికీ తెలుసండి. అయితే శ్రీ మహావిష్ణువుతో కలిసి లక్ష్మీదేవిని దర్శిస్తే జీవితంలో సుఖ సంతోషాలు, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయని భక్తుల నమ్మకం అండి. అంతేకాకుండా ఇక్కడ లక్ష్మీదేవిని దర్శించినట్లయితే శ్రీ మహావిష్ణువుతో కలిసి మంచి జరుగుతుందని నా అభిప్రాయం కూడా అండి. అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న భ్రమరాంబిక అమ్మవారు శక్తి స్వరూపిణిగా పూజింపబడతారండి. గ్రామ మహిళలు సంతానం, కుటుంబ శాంతి కోసం ఈ అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థిస్తారండి. అమ్మవారికి ప్రత్యేక పూజలు బాగా ఘనంగా చేస్తారండి. ఓకేనా. అంతేకాకుండా ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి చేసే పూజలు చాలా విశేషంగా భావిస్తారు. వ్యాపారస్తులు, ఉద్యోగులు, కుటుంబ శ్రేయస్సు కోరుకునే భక్తులు లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థిస్తారు. చెన్నకేశవ స్వామి మరియు లక్ష్మీదేవి ఒకే ఆలయంలో దర్శనమివ్వటం ఈ ఆలయానికి ఉన్న మహా అదృష్టంగా భావించవచ్చు. చిన్నపలకలూరు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వినాయకుడి దర్శనం శుభారంభానికి సూచనగా భావిస్తారు. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో శివుడు కూడా పూజింపబడతారు. హరిహర తత్వాన్ని సూచించేలా విష్ణువు మరియు శివుడు ఒకే ప్రాంగణంలో దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకతగా మనం భావించవచ్చు. సో మీరు చూస్తున్నారు కదండి ఆంజనేయ స్వామిని. ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి శక్తికి, ధైర్యానికి, భక్తికి ప్రతీకగా నిలుస్తాడండి. శనివారం రోజున భక్తులు అధికంగా వచ్చి హనుమాన్ చాలీసా చదువుతారండి. మరియు ఆ రోజు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారండి. ఇటు రండి, ఇక్కడ మనకి నాగపడగలు ఉన్నాయండి. ఈ నాగపడగల గురించి తెలుసుకుందామండి. గ్రామ రక్షకులకు ప్రతీకగా ఈ నాగపడగలను పూజిస్తారండి. సంతానం లేని వారు మరియు సర్పదోషణ నివారణ కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారండి. అండ్ నాగుల పంచమి రోజు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారండి. సో ఇది చూస్తున్నారు కదండి మీరు నాగపడగల అంటే చాలా నెంబర్ ఆఫ్ నాగపడగల్ని ఇక్కడ ప్రతిష్ఠించారండి. సో ఎందుకు అంటే అది ఒక నాగపడగలు మంచి కోసం అండ్ గ్రామ రక్షణ కోసం ఇక్కడ ప్రతిష్ఠించారండి. సో వీటికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారండి. ముఖ్యంగా నాగుల పంచమి రోజు వీటికి ఘనంగా పూజలు నిర్వహిస్తారండి. సో ఇటు రండి ఒకసారి. మీరు ఇది చూస్తున్నారు కదండి, ఈ ఆలయంలో ఉన్న అగ్నిగుండం అండి ఇది. ఇది అగ్నిగుండం. ఈ ఆలయంలో ఉన్న అగ్నిగుండం పురాతన సంప్రదాయానికి నిదర్శనంగా నిలుస్తుందండి. గ్రామ సంక్షేమం కోసం వ్రతాలు చేపడతారు కదండి. సో అలాంటి సమయంలో మరియు మొక్కుబడుల సమయంలో
పర్సనల్గా మొక్కుబడులు ఉంటాయి కదండి, అలాంటి సమయంలో అగ్నిగుండం చుట్టూ పూజలు నిర్వహిస్తారండి. అలా నిర్వహిస్తే చాలా మంచిది అని చెప్పి మనం నమ్ముతామండి. ఓకేనా. అగ్నిగుండం చుట్టూ ప్రత్యేక పూజలు చేస్తారండి పంతులు గారి సమక్షంలో. మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూసే పండుగలు వైకుంఠ ఏకాదశి, శివరాత్రి, అమ్మవారి జాతర, శ్రీరామనవమి, అంతేకాకుండా సంక్రాంతి, ఉగాది, ఇంకా దసరా, వినాయక చవితి, ఇలా మరెన్నో పండగలకు మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు కదండి. అప్పుడు అలాంటి రోజుల్లో గ్రామం అంతా పండుగ వాతావరణంతో మారిపోతుందండి. చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది పండగ వాతావరణంతో. అంతేకాకుండా చిన్నపలకలూరు ప్రజలకు ఈ ఆలయం ఒక దేవాలయం మాత్రమే కాదండి, అది వారి విశ్వాసం అని వాళ్ళు నమ్ముతారు. ఏ పని మొదలు పెట్టినా ముందుగా ఈ ఆలయ దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా భావిస్తారండి. సో తెలుసుకున్నారు కదండి, ఇన్ని దేవతలు, ఇన్ని మహిమాన్వితమైన అంశాలు కలిగిన చిన్నపలకలూరు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం నిజంగా ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం అని మనందరం తెలుసుకున్నామండి. ఇన్ని దేవతలు, ఇన్ని దేవుళ్ళు నివసించే పవిత్రమైన చిన్నపలకలూరు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఒక్కసారి దర్శిస్తే మనసు ప్రశాంతం అవుతుందండి. సో నేను దర్శించుకున్నాను, మీరు దర్శించుకొని ఒక్కసారి వచ్చిపోతారని నమ్ముతూ విశ్వసిస్తున్నాను. ఇలా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తారండి. అభిషేకాలు చేస్తారు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు, శివాభిషేకం చేస్తారు, నాగదోష నివారణ పూజలు చేస్తారు. శనివారం అయితే హనుమాన్ పూజలు కూడా చేస్తారండి. ఈ పూజలన్నీ గ్రామ సాంప్రదాయాలకి అనుగుణంగా నిర్వహింపబడతాయండి. సో ఇదండి ఈరోజు వీడియో. సో చూస్తున్నారు కదండి, అయితే నేను ఈ వీడియోని ముక్కోటి ఏకాదశి రోజున షూట్ చేయటం జరిగిందండి. అయితే నేను ఈ వీడియోని సంక్రాంతికి రిలీజ్ చేస్తాను అండి. అండ్ నేను వీడియో తీసేటప్పుడు ఎవరు లేరండి, గుడిలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే నేను అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీడియోని తీసానండి, వీడియోని షూట్ చేయటం జరిగింది. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు మరెన్నో తీస్తానండి. సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముఖ్యంగా చిన్నపలకలూరు గ్రామ ప్రజలు ఈ వీడియోని చూస్తున్నట్లయితే కామెంట్లో చిన్నపలకలూరు అని చెప్పి కామెంట్లో పెట్టండి. ఐ ఆమ్ వెరీ హ్యాపీ అండి. ఓకేనా. మీ అందరికీ ముందుగానే హ్యాపీ సంక్రాంతి అండి. ఓకే అండి, బాయ్ అండి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అండి ఫుల్గా ఈ వీడియోని చూసినందుకు. చిన్నపలకలూరు గ్రామ ప్రజలైతే కామెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. అంతేకాకుండా ఈ వీడియోలో కనిపించిన అబ్బాయి పేరు చరణ్ అండి. ఈ అబ్బాయి చిన్నపలకలూరులో నాకు బడా దోస్త్ అండి. ఓకేనా. బడా అంటే చిన్న దోస్తలే, కాకపోతే చిన్నపలకలూరులో నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందుకే నేను బడా దోస్త్ అన్నాను. ఓకేనా. సో చరణ్ కోసం ఒక లైక్ కొట్టండి. ఇతను కాబోయే షార్ట్ ఫిలింలో హీరో అండి. సో ఆ షార్ట్ ఫిలిం కూడా మీరు తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. ఓకే అండి, బాయ్ అండి. Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some good, some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good day. Wake up.